హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ వచ్చినాం. ఇంతకుముందు ఆల్రెడీ 2 వీడియోస్లో మనము ఒక 4 మోడల్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు లాస్ట్. ఇది థీరం చూడండి. ఈ వీడియోలో మీకు ఫస్ట్ ఈ థీరం చెప్పేస్తాను. ఇది కూడా చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చింది కాబట్టి దీన్ని కూడా బాగా నేర్చుకోండి. దీనిపైన ఒక చిన్న క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా చేసేసి మనం దీంతో ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ప్రూవ్ దట్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద యాక్సిస్ టు ఎలిమినేట్ XY టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ ax² + 2hxy + by² = 0 ఈజ్ half tan inverse 2h/a - b, వేర్ ఇది వదిలేంది. ఇది ఏమంటే ఇక్కడ a - b అంటే a = b అయిపోయింది అనుకోండి, 0 అయిపోతుంది. కాదు అని కండిషన్ అనమాట. అండ్ π/2 ఇఫ్ a = b. ఇక్కడ మీకు 2 ప్రూఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ax² + 2hxy + by² అనే ఈ ఈక్వేషన్లో నుంచి ఈ XY టర్మ్ను ఎలిమినేట్ చేయాలా అంటే యాంగిల్ ఎంత రొటేషన్ అవ్వాలా అంటే ఇంత రొటేషన్ అవ్వాలంట. ఎంత? 1/2 tan ఇన్వర్స్ 2h/a - b. ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి ఇది డైరెక్ట్ మనం ఫార్ములా లాగా ఎంత యాంగిల్ రొటేషన్ చేయాలంటే 1/2 tan ఇన్వర్స్ 2h/a - b అని రాసేసి ఇక్కడ చూడండి, 2h అనేది XY యొక్క కోఎఫిషియంట్, a అనేది x² యొక్క కోఎఫిషియంట్, b అనేది y² యొక్క కోఎఫిషియంట్ రాసేసి యాంగిల్ కనుక్కుండేస్తాం. ఆ విధంగా ఇది మనకు ఫార్ములా లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆ ఫార్ములాని మనం డెరివైడ్ చేస్తాం, అందుకే దీన్ని థీరం అన్నామన్నమాట. దీంట్లో నుంచి XY టర్మ్ను ఎలిమినేట్ చేయాలంటే ఎంత యాంగిల్ రొటేషన్ జరగాలంటే ఇంత యాంగిల్ జరగాలని. తర్వాత ఇదే ఫార్ములాలో అదే a = b కానీ అయిపోతే ఇక్కడ ఇప్పుడు a bలు ఈక్వల్గా లేకపోతే ఇది a ఈజ్ నాట్ ఈక్వల్ టు b, a bలు ఈక్వల్గా లేకపోతే ఇంత యాంగిల్ రొటేషన్ జరగాల. ఒకవేళ a = b అయిపోయింది అనుకో, అప్పుడు ఇటు 0 అయిపోతుంది కదా, అప్పుడు ఆ యాంగిల్ వచ్చి π/4గా మారిపోతుంది అనేది 2 ప్రూఫ్స్ ఇప్పుడు మనం రాస్తాం. ఓకేనా? ఏం లేదు, మనం ఇంతకుముందు చేసినట్లే చేసుకుంటూ వెళ్తాం. చూడండి జాగ్రత్తగా మీరు. యాంగిల్ ఆఫ్ రొటేషన్లో మనం ఎలా చేసినాం అట్లా రాసుకుంటాం. ఫస్ట్ సొల్యూషన్లో మనకు ఇది ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్గా రాసుకుందాం. గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏమి? ax² + 2hxy + by² = 0. యాంగిల్ ఆఫ్ రొటేషన్ మనకు తెలీదు, ఇది రావాలన్నమాట. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇంత రావాలి. అంతవరకు మనం తీటా అని అనుకుందాం. లెట్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ బి తీటా. యాంగిల్ ఆఫ్ రొటేషన్ను తీటా అనే అనుకుందాం. మనం టేబుల్ రాస్తాం, గుర్తుందా? x' y', x y cos θ, ఇక్కడ -sin θ, ఇక్కడ sin θ cos θ. ఈ బాక్స్ను కంప్లీట్ చేసుకుందాం. దీంట్లో నుంచి ఇది ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి ఒరిజినల్ కోఆర్డినేట్స్కు ఇప్పుడు ఎక్స్కి ఇట్లా కదా చెప్పింది నేను, ఇట్లా వైకి ఇట్లా అనమాట. x = ఇవి 2 మల్టిప్లై అవుతాయి. x' cos θ, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -y' sin θ. వైకి ఏమవుతుంది? ఇది x' sin θ, ఇవి 2 మల్టిప్లై చేసుకొని y' cos θ. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్లో ఇప్పుడు ఇది ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ రాస్తాం. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి ఇక్కడ చూడండి, ax² అని ఉంది. ax² ఇక్కడ రాయాల్సింది ఏడా రాసి ఇక్కడే సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ ఇది x అంటే ఇదంతా తెచ్చుకుందాం. ఏమి? x' cos θ -y' sin θ. ఏకి ax² ఉంది, స్క్వేర్ ఉంది కదా, ఏడు కూడా చూడండి, ax² స్క్వేర్ పెట్టుకోండి + 2h ఇక్కడ పట్టదు మనకు, చిన్న అక్షరాలతో రాస్తా. x' cos θ -y' sin θ
ఇంటూ వై అంటే ఇది రాస్తాను, ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా. ఎంతవరకు వచ్చింది మనం ఇది ఇంతవరకు సెకండ్ టర్మ్ వరకు వచ్చిన, ఇంకా మళ్ళీ రాయాలి, ప్లస్ బి ఇంటూ వై స్క్వేర్ అంటే మళ్ళీ ఇది రాయండి, ఎక్స్ డాష్ సైన్ తీటా ప్లస్ వై డాష్ కాస్ తీటా దీనికి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే ఇంకా కొత్త కాన్సెప్ట్ ఏమీ లేదు దీంట్లో. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడి దీన్ని ఎక్స్పాండ్ చేయాలా, 2h ఇంటూ ఫస్ట్ ఈ 2 బ్రాకెట్లు మల్టిప్లై చేయాలా, వచ్చిందాన్ని మళ్ళీ 2hతో మల్టిప్లై చేయాలా, ఇక్కడ బీని అట్లే పెట్టుకొని దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తో ఫార్ములాతో ఎక్స్పాండ్ చేయాలా. అంతే, పెద్దగా వస్తాయి, ఓపిక్గా రాసుకోవాలి. అంతేగాని ఇది పెద్దది అనేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ జాగ్రత్తగా రాసేద్దాం, ఇది ఏ ఇది బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఫస్ట్ ఏ స్క్వేర్ వద్దామా, ఓకే, ఎక్స్ డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది రాసేద్దాం, బి స్క్వేర్ టర్మ్ రాసేద్దాం, వై డాష్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఇప్పటివరకు ఏం రాసినాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇప్పుడు 2ab రాయిద్దాం, మైనస్ 2x డాష్ వై డాష్ సైన్ తీటా కాస్త, ఏది ముందు ఏదైనా కానీ రాయొచ్చు కాబట్టి సైన్ తీటా కాస్ తీటా. ఈ విధంగా పెద్దది అవుతుందే కానీ మనకు తెలియని చదువు అయితే కాదు ఇది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసేవాడికి ఇంత పెద్దది అయింది. ప్లస్ ఇప్పుడు చూడండి 2h ఇంటూ ఇక్కడ దీంట్లో ఒక 2 టర్మ్స్ దీంట్లో ఒక 2 టర్మ్స్ ఉన్నాయి, మల్టిప్లై చేస్తాను. చూడండి పెద్ద బ్రాకెట్లో ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తాను, తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తాను. x1 ఏమవుతుంది, ఇది ఎక్స్ డాష్ ఏమవుతుంది, ఎక్స్ డాష్ స్క్వేర్, ఇక్కడ సైన్ తీటా కాస్ తీటా ఉంది, సైన్ తీటా కాస్ తీటా. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసిన. ఇప్పుడు ఇదే ఫస్ట్ టర్మ్తో సెకండ్ టర్మ్ చేస్తాను, సింబల్ ప్లస్ వస్తుంది, ఎక్స్ డాష్ ఉంది, ఇక్కడ వై డాష్ ఉంది, ఎక్స్ డాష్ వై డాష్, ఇక్కడ కాస్ తీటా ఉంది, ఇక్కడ కాస్ తీటా ఉంది, కాస్ స్క్వేర్ తీటా. వింటూ ఉండాలి, బాగా కాన్సన్ట్రేషన్గా వింటూ చూస్తూ ఉండండి, నేను చూపిస్తూ వస్తాను. ఇప్పుడు ఈ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాసిన, ఈ టర్మ్తో ఈ టర్మ్ను మల్టిప్లై చేసి ఇక్కడ రాసిన. ఇప్పుడు ఈ బ్రాకెట్లో సెకండ్ టర్మ్ ఇది ఉంది, మైనస్ వై డాష్ సైన్ తీటా. దీంతో ఏం చేస్తాము, దీనికి ఒకసారి దీంతో ఒకసారి, ఓకే, ఇవి 2 మల్టిప్లై చేస్తానని చూడండి, సింబల్ మైనస్ వస్తుంది, ఎక్స్ డాష్ ఉంది, వై డాష్ ఉంది, ఎక్స్ డాష్ వై డాష్ సైన్ తీటా సైన్ స్క్వేర్ తీటా, ఎందుకు సైన్ కాబట్టి స్క్వేర్ రాయస్ట్. ఇప్పుడు ఇదే టర్మ్తో ఈసారి లాస్ట్ దీంతో మల్టిప్లై చేయాలి కదా, సింబల్ మైనస్ వై డాష్ స్క్వేర్, ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, చూస్తున్నారు కదా, సైన్ తీటా కాస్ తీటా. ఇది బ్రాకెట్ క్లోజ్ చేసినాం. ఇదంతా ఇప్పుడు మనకు 2h xy బదులుగా x బదులు ఇది y బదులు ఇది రాసి ఎక్స్పాండ్ చేసినాం, ప్లస్ బి ఇంటూ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇదే మీకు మరి అనుకుంటారు ఏంది ఇంత పెద్ద తీరంగా ఉంది అనేసి. మనం కొత్త చదువు అయితే ఏం చేయటం లేదు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఇది ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినాము, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తున్నాం. చూస్తారండి, మీరు కూడా రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్గా రాసేయండి, వచ్చేస్తుంది. ఏ ఇది ప్లస్ బి అనుకోండి, హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే దీని స్క్వేర్ రాయాలా, దీని స్క్వేర్ రాయాలా. రాస్తా చూడండి, ఎక్స్ డాష్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ అన్నప్పుడు దీని స్క్వేర్ రాస్తున్నాను, వై డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. 2ab రాయాలి కదా, ఇంకా 2abలో ఈ రెండిట్లో ఎక్స్ డాష్ ఉంది, వై డాష్ ఉంది, సైన్ తీటా ఉంది, కాస్ తీటా ఉంది, సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్ టు చివరిలో 0 ఉంది, రాసేస్తాం. ఓకేనా, ఇది రాసేది అయిపోతే ఇంకొంచెం ఇప్పుడు మీరు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్గా టర్మ్స్ వెతకాలి. మీరు నాతో పాటు మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. లేదు మీరు ఎట్లా ఉన్నారంటే మీకు అర్థం కాదు. చూడండి క్వశ్చన్లో మళ్ళీ చెప్తా చూడండి. ప్రూవ్ దట్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద యాక్సిస్ టు ఎలిమినేట్ XY టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్. ఇది మెయిన్, XY టర్మ్ను ఎలిమినేట్ చేయాలా, XY టర్మ్ని ఎలిమినేట్ చేయాలా. ఇప్పుడు అందరూ మీరు చూడడానికి రెడీగా ఉండారా. ఇక్కడ చూడండి, ఇదంతా ఒక టర్మ్ అనుకోండి, ఇదంతా ఒకటి అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ అనుకోండి. వీటల్లో XY టర్మ్ యాడ్ ఉందో చూడాలి. ఫస్ట్ ఆ XY టర్మ్ 0 అయిపోవాలి. అంటే వాటి కోఎఫిషియెంట్స్ అన్నీ ఏం చేయాలి, మనము యాడ్ చేస్తే 0 అయిపోవాలి. బాగా చూడండి, ఇక్కడ ఉందా XY టర్మ్, XY ఉంది ఇక్కడ. ఈ డ్యాష్ను పట్టించుకోవద్దండి, ఎందుకంటే లాస్ట్లో అయినా మనం డ్రాప్ చేస్తాం కాబట్టి. XY టర్మ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ XY టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏమై అంటే ఏం చెప్తారు చెప్పండి చూద్దాం. XY లేకుండా మిగతాది -2 సైన్ తీటా కాస్ తీటా.
ఇది మాత్రమే చెప్పినారు అని అంటే మీరు బాగా చూడలేదు అని అర్థం ఏమంటే దీంతో మళ్ళీ ఇక్కడ చూడండి మనం ఒక స్టెప్ జంప్ అవుతాం. ఏతో ఇటన్నింటినీ మల్టిప్లై చేయాలి, రాస్తే మళ్ళీ అంత పొడుగు వస్తుంది. 2hతో ఇటన్నింటిని మల్టిప్లై మళ్ళీ అంత పొడుగు వస్తుంది. బీతో మల్టిప్లై చేయాలి, ఇంత పొడుగు వస్తుంది. ఎందుకు అంత అవసరం? మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడే చూడండి. ఇప్పుడు ఈ టర్మ్లో XY టర్మ్ ఇక్కడ ఉంది. దీని కోఎఫిషియంట్ ఎవరు అంటే మీరు ఈ ఏతో కూడా దీన్ని మల్టిప్లై చేసుకొని -A2 sin θ cos θ చెప్పాలా? ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ రండి. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు XY టర్మ్స్ వెతకండి బాగా. ఇక్కడ XY టర్మ్ ఉంది, ఇక్కడ XY టర్మ్ ఉంది. దీని కోఎఫిషియంట్ చెప్పండి అంటే ఈ 2hతో దీన్ని మల్టిప్లై చేసుకొని 2h cos స్క్వేర్ θ. అట్లా ఇక్కడ XY టర్మ్ ఉంది. దీని కోఎఫిషియంట్ చెప్పండి -2h sin స్క్వేర్ θ మైనస్తో సహా చెప్పేసిన. అదే ఈ టర్మ్లో చూడండి, ఈ లాస్ట్ నుంచి లాస్ట్కు ఈ టర్మ్లో చూడండి XY టర్మ్ ఇక్కడ ఉంది. దీని కోఎఫిషియంట్ చెప్పండి అంటే ఈ బీతో దీన్ని మల్టిప్లై చేసుకొని ఇక్కడ బీ పెట్టుకొని B2 sin θ cos θ ఇంత రాయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ XY టర్మ్ని ఏం చేయాలి? మనము 0 చేసేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. అంటే వాటి కోఎఫిషియంట్ 0 చేసేయాలి. ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ XY ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ XY ఈజ్ 0. XY యొక్క కోఎఫిషియంట్స్ని 0 చేయాలంటే ఈజ్ 0 చేస్తే వీ గెట్ మనకేమొస్తుంది? ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ XY ఈజ్ 0. XY యొక్క కోఎఫిషియంట్ని 0కి ఈక్వల్ చేస్తే మనకేమొస్తుంది? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. XY యొక్క కోఎఫిషియంట్ ఎవరు? ఈ ఫస్ట్ టర్మ్లో ఇక్కడి నుంచి తీసుకుంటాను -A2 sin θ cos θ. అర్థమైందా? ఈ ఏతో సహా తీసుకొని XY లేకుండా రాసుకుని దీంట్లో 2h cos స్క్వేర్ θ ప్లస్ 2h cos స్క్వేర్ θ. ఈ 2hతో ఇక్కడ కూడా XY టర్మ్ ఉంది కదా, 2h sin స్క్వేర్ θ మైనస్ 2h sin స్క్వేర్ θ. ఇక్కడ XY టర్మ్ ఉందా? దీని కోఎఫిషియంట్ చెప్పండి అంటే బీతో సహా ప్లస్ B2 sin θ cos θ. ఇదంతా ఏం చేసేయాలి? మనము ఈక్వల్ టు 0 చేసేయాలి. ఈక్వల్ టు 0. ఓకేనా? జాగ్రత్త ఫాలో అయినారా? నిదానంగా అని చెప్పినాను. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని మళ్ళీ వినండి ఎట్లా తీసుకున్నాము అనేసి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు ఇది చూడండి, 2 sin θ cos θ డైరెక్ట్ ఫార్ములా మనకు sin 2θ. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఇక్కడ వచ్చినట్టు వస్తాను. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. ఇది ఒక ఫార్ములా ఉంది మనకు. కాబట్టి ఇక్కడ 2 sin θ cos θ బదులు sin 2θ రాసిన ప్లస్ ఈ రెండిట్లోనూ 2h కామన్గా ఉంది, దాన్ని బయట తీసుకుంటా. cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ వస్తుంది. ప్లస్ ఇక్కడ 2 sin θ cos θ బదులు b sin 2θ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంకో ఫార్ములా వస్తుంది మనకు cos 2θ cos 2a ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a అని కూడా ఒక ఫార్ములా ఉంది. అంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a కనపడితే మనం దాన్ని cos 2aగా రాయొచ్చు. అంటే ఇప్పుడు దీన్ని cos 2θగా రాయొచ్చు. మైనస్ a sin 2θ ప్లస్ 2h cos 2θ ప్లస్ b sin 2θ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదో చిన్న పొరపాటు జరిగినట్టుంది చూడండి. పొరపాటు ఏం లే. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా స్టార్టింగ్లో, దానికోసం అన్నిటికీ సింబల్ మార్చి రాద్దాం. a sin 2θ మైనస్ 2h cos 2θ మైనస్ b sin 2θ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 టర్మ్స్ ఇక్కడే పెట్టుకొని ఈ మైనస్ 2h cos 2θను అటుపక్క పంపించేద్దాం. అప్పుడు ఏం జరుగుతుంది? a sin 2θ
మైనస్ బి సైన్ 2 తీటా ఈక్వల్ టు ఈ మైనస్ టర్మ్ అక్కడ పోతే 2h కాస్ 2 తీటా. ఈ రెండిట్లో నుంచి సైన్ 2 తీటాను కామన్ తీసుకోండి. అప్పుడు ఇక్కడ ఏ మిగులుతుంది, ఇక్కడ బి మిగులుతుంది. ఏ మైనస్ బి ఈక్వల్ టు 2h కాస్ 2 తీటా. ఈ కాస్ 2 తీటాని ఇటుపక్క తెచ్చుకొని ఈ ఏ మైనస్ బిని అటుపక్క పంపించండి. సైన్ 2 తీటా బై కాస్ 2 తీటా ఈక్వల్ టు 2h బై ఏ మైనస్ బి. సైన్ బై కాస్ మనకు తెలుసు ఏమి, ట్యాన్ 2 తీటా ఈక్వల్ టు 2h బై ఏ మైనస్ బి. ఇందులో నుంచి మనం ఏం చేద్దాము, 2 తీటాను మాత్రం ఇక్కడ పెట్టుకొని ట్యాన్ అక్కడ పంపిద్దాం. 2 తీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ 2h బై ఏ మైనస్ బి. నీకు తీటానే కదా కావాలా, 2 కూడా వద్దు కదా. తీటా ఈక్వల్ టు ఈ 2 అక్కడ పోతే 1/2గా మారుతుంది. 1/2 ట్యాన్ ఇన్వర్స్ 2h బై ఏ మైనస్ బి. ఇదే నీకు కావాల్సిన యాంగిల్. అంటే ఇంత యాంగిల్ కన్నా రొటేషన్ జరిగితే ఈ టర్మ్లో నుంచి ఏ టర్ము, ఈ ఈక్వేషను ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0 అనే ఈ ఈక్వేషన్లో నుంచి xy టర్మ్ ఏమైపోతుంది, రిమూవ్ అవుతుంది, ఎలిమినేట్ అయిపోతుంది అనేది ఇది ఫస్ట్ కేస్. ఒకవేళ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే దెన్ అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, తీటా ఈక్వల్ టు 1/2 ట్యాన్ ఇన్వర్స్ 2h బై ఇక్కడ ఏ మైనస్ ఏ ఈక్వల్ టు బి అన్నాం కదా. అంటే ఇప్పుడు ఏ ప్లస్లో బి రాసినాం అనుకో, బి మైనస్ బి ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ట్యాన్లో ఈ విధంగా కింద 0 వచ్చేది ఎక్కడ తెలిసినా 90 degrees కాడ. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, 1/2 ట్యాన్ ఇన్వర్స్, ఇక్కడ మనం దాన్ని ట్యాన్ π/2 అని రాయొచ్చు. ట్యాన్ పోయి మనకేమొస్తుంది 1/2 ఇంటూ π/2 అంటే π ఇంటూ 1 అంటే పైన 2 2s are 4 ఎవరు తీటా. ఇది దీంట్లో రెండో కేసు అనమాట. ఏ ఈక్వల్ టు కన్నా బి అయిపోతే అప్పుడు యాంగిల్ ఎంత రొటేషన్ జరగాలంటే π/4 జరగాలంటే. ఇది సెకండ్ పార్ట్ చూడండి. అంటే π/4 ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు ఎంత యాంగిల్ రొటేషన్ జరగాలంటే π/4 యాంగిల్ రొటేషన్ జరగాల. ఓకేనా. ఇది థియరము. 1-2 సార్లు బాగా వినండి, విని ప్రాక్టీస్ చేయండి. ఈ థియరాన్ని వాడి క్వశ్చన్ ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. మనం ఇప్పుడు థియరం చూస్తాం కదా, ఆ థియరాన్ని మనం ఫార్ములాగా ఎలా వాడాలన్నది ఈ క్వశ్చన్లో తెలుస్తుంది. చూడండి. ఫైండ్ ద యాంగిల్ త్రూ విచ్ ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ సో యాజ్ టు రిమూవ్ ద xy టర్మ్ ఇన్ ద ఈక్వేషన్. ఇక్కడంతా ఈక్వేషన్ ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం నేర్చుకుంటామంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈ ఈక్వేషన్లో నుంచి ఈ xy టర్మ్ కన్నా రిమూవ్ అయిపోవాలంటే ఎంత యాంగిల్ రొటేషన్ జరగాలని నేర్చుకున్నాము. 1/2 ట్యాన్ ఇన్వర్స్ 2h బై ఏ మైనస్ బి ఇంత యాంగిల్ రొటేషన్ జరగాల అని ఒక ఫార్ములా నేర్చిపెట్టుకున్నాం. ఈ ఫార్ములాని ఇప్పుడు వాడాలి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఏంది, x² ప్లస్ 4xy ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 2y మైనస్ 6 ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటాం. దీన్ని మనం ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే మనకు ఏమొస్తుందంటే ఏ అంటే x² యొక్క కోఎఫిషియంట్ 1, ఇది 2h అనమాట. 2h వచ్చి xy యొక్క కోఎఫిషియంట్ 4, by² యొక్క కోఎఫిషియంట్ 1, ఇది 2gx. మనకి ఇక్కడ జీలు ఎఫ్లు సీలు అవసరం లేదు కాబట్టి మనం ఈ మూడే మనకు కావాల్సిన మూడే రాసి పెట్టుకుందాం. మిగతావన్నీ మనకు అవసరం లేదు. మనము ఇప్పుడు మనకి యాంగిల్ కదా కావాలా. లెట్ తీటా బీ ద యాంగిల్, యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఎంత రొటేషన్ జరగాలంటే తీటా యాంగిల్ జరగాల. దేనికి, లెట్ తీటా బీ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్
లెట్ థీటా బి ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఫార్ లేదంటే టు రిమూవ్ XY టర్మ్ రిమూవ్ అయిపోవాలంటే ఎంత యాంగిల్ రొటేషన్ జరగాలంటే థీటా యాంగిల్ రొటేషన్ జరగాల. దేర్ ఫోర్ దీనికోసమే కదా మనం ఈ ఫార్ములా నేర్చుకున్నాము. థీటా ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h/a - b. ఇందులో మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, వచ్చేస్తుంది. tan ఇన్వర్స్ 2h అంటే ఎవరు 4/a ఎవరు 1 -1 ఏమవుతుంది చూడండి, డినామినేటర్ 0 అవుతుంది. డినామినేటర్ 0 అవుతా ఉంది అంటే అది tan π/2కి ఈక్వల్. tan క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇన్వర్స్ కాబట్టి 1/2 ఇంటూ π/2 దట్ ఈక్వల్ టు π/4. అంటే ఎంత యాంగిల్ ఆఫ్ రొటేషన్ జరగాల? π/4 యాంగిల్ రొటేషన్ జరగాల. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇలాంటిదే కాకపోతే యాంగిల్ కాదనమాట. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ డిగ్రీ టర్మ్ అంటే ఎక్స్ టర్మ్ వై టర్మ్ రిమూవ్ అయిపోవాలని అంటే ఈ ఆరిజిన్ ఏ పాయింట్కు షిఫ్ట్ అవ్వాలా అనేది, ఇది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్లో థియరం లాగా మనం టెక్స్ట్ బుక్లో చదువుకొని ఉన్నాం. దాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ బై ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ ax² + by² + 2gx + 2fy + c = 0. ఈ విధంగా ఉండే ఈ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ డిగ్రీ టర్మ్ రిమూవ్ చేయాలనంటే ఆరిజిన్ అనేది ఏ పాయింట్కి షిఫ్ట్ అవ్వాలా అని అంటే హియర్ ద గివెన్ ఈక్వేషన్ డస్. ఇప్పుడు ఇదంతా కూడా మనం ప్రూఫ్లో రాస్తాము. ఇప్పుడు చూడండి, ఏ పాయింట్ అనేది ప్రూఫ్ ఎలా వచ్చింది చూడండి. ఆన్సర్ ఏమొచ్చింది? -g/a, -f/p. ఇది రావాలంటే అంతకన్నా ముందు ఇక క్వశ్చన్ ఉంది చూడండి. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. ఎలా చూసినారా? ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంట. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లో మనము ఇది ఈ విధంగా రాసుకుంటా మనం చేస్తూ పోయినాము. చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఇది వస్తుంది. hf - bg/ab - h² gh - af/ab - h². ఎప్పుడు ఇది టోటల్గా ఇక్కడ XY టర్మ్తో సహా ఉంటే క్వశ్చన్లో తేడా గమనించండి మీరు. ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి ఏం తెలిసిన, ఈ క్వశ్చన్లో ax² + 2hxy ఉంది ప్లస్ by² 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయి. అదే అక్కడ మీకు ఇప్పుడు చేసే క్వశ్చన్లో XY టర్మ్ లేదు. ఈ XY టర్మ్ ఇక్కడ కూడా చూడండి, XY టర్మ్ లేదు, ఓన్లీ 5 టర్మ్సే ఉన్నాయి. అప్పుడు ఈ ఫార్ములానే ఇలా మారిపోతుంది. ఈ ఫార్ములానే ఇలా మారిపోతుంది. ఇది కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు, కానీ ఇది ఎప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వలా కాబట్టి మీకు నేను దాని గురించి చెప్పలేదు. లేదు మీరు టెక్స్ట్ బుక్లో చూసి కూడా దీన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి ఏముంది. 4x² + 9y² - 8x + 36y + 4 = 0. అంటే దీంట్లో XY టర్మ్ లేదు. XY టర్మ్ లేనప్పుడు ఏ పాయింట్కి అది షిఫ్ట్ అవ్వాలంటే ఏం ఫార్ములా నేర్చుకున్నాము? -g/a, -f/b, -g/a, -f/b. ఆ ఫార్ములాలో డైరెక్ట్ రాసేస్తే సరిపోతుంది మనం. ఓకేనా. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ 4x² + 9y² - 8x + 36y + 4 = 0. ఇది ఎలా ఉందో ఒకసారి మీకు ఐడియా రాసి పెడతాను. ax² + by² + 2gx + 2fy + c = 0. ఈ షేప్లో ఉంది ఇది. దీంతో దాన్ని కంపేర్ చేస్తే దేర్ఫోర్ a ఎంత 4, b ఎంత 9, 2g ఎంత -8,
2f ఎంత అంటే ఎక్స్ పోగా ఇక్కడ 2g బదులు ఇక్కడ -8 ఉంది. ఇక్కడ y అయిపోతే y యొక్క కోఎఫిషియంట్ 2f, ఇక్కడ ఎవరు 36. c అంటే కాన్స్టెంట్ 4. ఇందులో నుంచి g ఏమవుతుందంటే 2 ఇక్కడ పంపిస్తాము, 8/2 క్యాన్సిల్ చేస్తే 4, g అనేది -4 వస్తుంది. ఇక్కడ f ఎంత వస్తుంది తెలిసిన 2 దీన్ని క్యాన్సిల్ చేస్తుంది, 18 వస్తుంది, f 18. ఇవి చాలు మనకు. ఇప్పుడు మనకు పాయింట్ కదా కావాలా, పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ షిఫ్టెడ్. అప్పుడు మనం దేర్ఫోర్ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్, దేర్ఫోర్ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్ ఈక్వల్ టు -g/a g, -f/b. ఇంతే. దీంట్లో ఇవే సబ్స్టిట్యూట్ చేసేయండి. -g అంటే -4/a, a 4, -f 18/b ఎవరు 9. క్యాన్సిల్ చేయండి, ఇది -of ప్లస్ అయిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోయి 1, 9 1s 9 2s -2. అంతే. ఈ పాయింట్కు ఆరిజిన్ కన్నా షిఫ్ట్ అయిందంటే అప్పుడు ఈ ఈక్వేషన్లో నుంచి XY టర్మ్ రిమూవ్ అయిపోతుంది, అంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్ రిమూవ్ అవుతుంది అనేసి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ మీకు వీడియోస్ 3 అయినాయి కానీ మోడల్స్ అయితే 6 క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు ఈ చాప్టర్ నుంచి వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు రాసేస్తారు. ఓకే.